అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నాకు లిటిల్ ఫార్మర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న పర్చేస్ చేసినాను. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పినాను కదా, అదే వచ్చేసింది. సో చూడండి, అడ్రస్ అయితే రివీల్ చెయ్యను. నేను మీకు ఇప్పుడు ప్యాకింగ్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి తీసుకుందామని నేనైతే చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నా, కాకపోతే ఇప్పుడు కుదిరింది అన్నట్టు. చూద్దాం ఎట్లుంటుందో అని. అంటే ఇది నేను తీసుకున్నది ఎద్దుగానుగ నూనె, నేను తీసుకున్నది కుసుమ నూనె, అంటే సాఫ్లవర్ అంటాము, సన్ఫ్లవర్ కాదు, మళ్ళీ సాఫ్లవర్ ఆయిల్. చూడాలి క్వాలిటీ ఎట్లుంటుంది అనేది, ఎందుకంటే సాఫ్లవర్ ఆయిల్ నేను ప్రీవియస్ ఎప్పుడు కూడా యూజ్ చేయలేను. మనకి నార్మల్గా అయితే సన్ఫ్లవర్ ఆయిల్, పల్లి నూనె, నువ్వుల నూనె ఇవి ఐడియా ఉంటాయి, కానీ సాఫ్లవర్ ఆయిల్ అయితే ఎప్పుడు నేను ట్రై కూడా చేయలేను. సో చూడాలి ఇంకా టేస్ట్ ఎట్లుంటుంది అనేది యూజ్ చేసిన తర్వాత. కానీ ప్యాకింగ్ అదంతా ఆర్డర్ ఎట్లా వచ్చింది అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఓకే, ఇదైతే ఇట్లుంది, మీరు చూడొచ్చు. సాఫ్లవర్ లిటిల్ ఫార్మర్ నుంచి బుల్ ప్రెస్డ్ సాఫ్లవర్ ఆయిల్. నేను తీసుకున్నది 1000 ml, అంటే 1 లీటర్ అనమాట. 1 లీటర్ కంటే తక్కువ అయితే ఉండవు, జస్ట్ 1 లీటర్ నుంచి స్టార్ట్ అయితే ఉంటుంది ఒక దగ్గర. క్వాలిటీ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి, ఫస్టే నేను వాడందే చెప్పలేను ఎట్లుంటుంది అనేది. నేను వాడిన తర్వాత టేస్ట్ అండ్ అది ఎట్లుంది అనేది నేను తర్వాత చెప్తాను, కొన్ని డేస్ తర్వాత. ఇంకొకటి ఏంటంటే, ఇది గ్లాస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాను, కానీ ప్లాస్టిక్ బాటిల్లో ఇచ్చినారు. ఇది ప్లాస్టిక్ బాటిల్ అనేది, గ్లాస్ కాదు. లెట్స్ సీ ఫర్దర్గా, దీంతో వంటలు చేసిన తర్వాత ఇంకా టేస్ట్ ఎట్లుంది అనేది మీకు తర్వాత ఫర్దర్గా చెప్తాను. నేను ఆయిల్ అయితే ఇట్లా స్టీల్ క్యాన్లోనే పోసి పెడతాను. బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లుంది క్యాప్, అంటే ఇది పుల్ చేయాలేమో, చూస్తాను. ఈ క్యాప్ అయితే వెళ్తలేదు అస్సలు. ఇంకో ఇట్లా పట్టుకొని ఇట్లా పుల్ చేసినాను, గట్టిగా పుల్ చేస్తే ఇంకో ఇది ఇట్లా బ్రేక్ అయింది. మరి ఇది ఇట్లా ఓపెన్ చేయాలేమో నాకు తెలిసి, అయితే ఇట్లనే అనుకుంటున్నా. ఇది కాకుండా ఇట్లా తిప్పుతుంటే అది ఇంకా తిరుగుతూనే ఉంది, కానీ ఓపెన్ అయితే అవుతలేదు. లీక్ అవుతుందేమో అని టైట్గా ఫిట్టింగ్ చేసిరేమో, కానీ మనకు ఓపెన్ అవ్వడానికి కూడా కంఫర్టబుల్గా ఉండాలి కదా. ఇది అస్సలు ఓపెన్ అవుతలేదు. లెట్స్ ట్రై విత్ సమ్ కటింగ్ ప్లేయర్ ఏదైనా పట్టుకొని ఇట్లా పుల్ చేస్తాను. కటింగ్ ప్లేయర్ అయితే తెచ్చిన, ఇంకా చూద్దాం ఇతను ఇట్లా ఓపెన్ చేయాలన్నా వెళ్తుందా. అసలు ట్రై చేస్తున్నా కానీ అసలు అది అట్లనే నా ఓపెనింగ్ ఏం తెలియదు, ఏమైనా చేస్తేనే తెలుస్తుంది. ఇంకా ఇట్లా పుల్ చేస్తున్నా కూడా ఇక్కడ ఏం ఓపెన్ అవుతలేదు. అయితే ఇది కాదు, ఇంకేదో ఉంది మరి. ఇంకేదో ఏంటిది, ఇట్లా పుల్ చేస్తే వస్తలేదు. నో, అస్సలు కాదు, ఇది కాదు. ఇక అయిపోయి ఇట్లా చూద్దాం. మన గెస్సే కరెక్ట్ అయింది. ఇది పట్టుకొనే పుల్ చేయాలంట. ఇది పుల్ చేస్తే, ఇది పట్టుకొని పుల్ చేస్తే ఇది అనేది రిమూవ్ అవుతుందంట, వచ్చేస్తుందంట. ఇప్పుడు నాకెట్లా తెలుసు అంటే, వాళ్ళది హెల్ప్ కేర్ నెంబర్ ఉంటుంది కదా, కస్టమర్ కేర్ నెంబర్ లాగా, సపోర్ట్ నెంబరు, అంటే లిటిల్ ఫార్మర్ వాళ్ళదే. వాళ్ళకి కాల్ చేసి ఇట్లా అది రిమూవ్ అవుతలేదు, లిడ్ ఓపెన్ అవుతలేదు అని అడిగితే, అది హ్యాండిల్ ఉంటుంది కదా మేడం, ఇట్లా పట్టుకొని దాన్ని లాగితే ఇది ఓపెన్ అవుతుంది అని అన్నారు అన్నట్టు వాళ్ళు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం కానీ వస్తలేదు అని అంటే, సరేలేండి ఇక్కడ ఏదన్నా షార్ప్ ఎడ్జ్డ్ ఐటెం తోటి ఏదైనా హోల్డ్ చేసేస్తే అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పినారు. చూద్దాం, ఇది ఓపెన్ కాకపోతే అదే దారి. నేనేమనుకున్నా, ఇది ఓపెన్ ఇట్లా ఓపెన్ అవుతుందేమో అని అనుకున్నా. ఇట్లా వస్తలేదు, స్టిక్ అయిపోయింది మొత్తం. ఇది ఎట్లా రాదు, కానీ ఇంకా లాస్ట్ ప్రయత్నం. ఇట్లా రాకపోతే అంతే, ఇక హోల్ కొట్టేయడం అయిపోయింది. మొత్తం కట్ అయిపోతుంది. ఇట్లా కాదు, ఇక ఇంకా రాదు, అస్సలు రాదు. హోల్ కొట్టేద్దాం, హోల్ కొట్టేసి యూజ్ చేసుకుందాం ఆయిల్కి.
ఇంకా నేను చుట్టూ రౌండ్ ఉన్నాయి ప్లాస్టిక్ మొత్తాన్ని కట్ చేసేస్తున్నా, ఓపెన్ లాగా అవుతుంది కదా ఇంకా అని చెప్పేసి. ఎట్లాగో నేను పోసుకునేది క్యాన్లోనే కదా, టిన్నులా, నాకు బాటిల్తో పని అని చెప్పేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేసినాను దీన్ని కట్ చేద్దామని చెప్పేసి. నైఫ్ తోటే డిప్ చేస్తున్నా, మరీ గట్టి ఏం లేదు, ప్లాస్టిక్ హార్డ్గా ఏం లేదు, కట్ అయ్యేటట్టే ఉంది. ఇంకా ఇట్లా కట్ చేసేస్తున్నా. నెక్స్ట్ చాలు, ఇంకా దీంట్లో కొంచెం ఉంది, ఇంకా ఇంతవరకు ఉంది, ఇంకా చూస్తా వేరే దాంట్లో పోసి పెట్టేస్తా. ఇంకా దీంట్లో పోసేసిన తర్వాత దీనికి క్యాప్ పెట్టేసినాను, టైట్గా క్యాప్ పెట్టేసి ఇంకా దీంట్లోనే పెట్టేస్తా. అది ఖాళీ అవుతున్న కొద్దీ మళ్ళీ దీన్ని తీసేసి దానికి ఫిల్ చేసేస్తా. కానీ దీని రివ్యూ మాత్రం నేను వాడిన తర్వాతనే చెప్పగలుగుతాను, క్వాలిటీ టేస్ట్ ఏదైనా సరే. ఓకేనా? సో వీడియోస్ చూస్తూ ఉండండి, నేను మీకు ఖచ్చితంగా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. అండ్ మా ఛానల్లోని వీడియోస్ ఇంకా చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.